ఇదే మంచిరేవుల వేణుగోపాల స్వామి గుడి. కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇది. చాలా పాత గుడి. మన వీరభద్రుని గుడికెళ్తాం గదా మంచిరేవుల. ఆ లెఫ్ట్ సైడ్‌లో ఉంటది గదా వేణుగోపాల స్వామి గుడి. అదే ఇది. ఈరోజు ఉత్తరాయణము గురించి ఇది వైకుంఠ ఏకాదశి ఉంది గదా! ఉత్తరాయణ దర్శనానికి ఎళ్ళినము. ఎప్పుడు నేను రెగ్యులర్‌గా ఇదే టెంపుల్‌కెళ్తాం. అయితే రోజెప్పుడెళ్ళినా నేను మార్నింగ్ ఎళ్తాం. ఈరోజనేది కొంచెం లేట్ అయింది. మధ్యాహ్నం ఎళ్ళినాం. అక్కడనే లంచ్ ఉంటది. మంచి భోజనాలు అరేంజ్ చేస్తారు. బావుంటది. ఈరోజు ఈ ద్వారం అనేది ఈరోజు ఓపెన్ చేస్తారనమాట ఇక్కడ సైడ్ ఈ గుళ్ళ. ఉత్తరాయణం అనేసేసి దర్శనం అని. ఇక్కడ ఇది చూసిర్రా ఈ గుమ్మంని ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసిర్రో. మంచిగా అనిపించింది. చూడండి. ఇది ఈ డోర్ ఈరోజే ఓపెన్ చేస్తారు. మిగతా టైంలో క్లోజే ఉంటది. ఇప్పుడు నేను ఇందాక గోపురం చూయించిన గదా! అది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈరోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ ఉంటదిది. ఇది మేము రెగ్యులర్‌గా ఎళ్తాము టెంపుల్. చాలా పాత గుడి. చాలా బావుంటది. చూడండి మంచి అసలు ఎంత బాగయిందో దర్శనము. మంచిగా అనిపించింది. అసలు ఈ పూజారి ఎప్పటినుండో ఉంటాడు. అస్సలాయన ఇప్పుడు చాలా రోజుల నుండి ఉంటాడు ఇక్కడనే. చూడండి బావుంటది టెంపుల్. చెప్దామనేసి నా బ్లాగ్‌లో పెట్టాను. ఇది ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత బుక్స్ ఎప్పుడూ ఇక్కడనే పెడతారు. వేణుగోపాల స్వామి గుడిలో. ఎంత పాత గుడి గదా! చాలా బాగా అనిపిస్తది ఈ టెంపుల్‌కైనా, వీరభద్రుని గుడికెళ్తే. అదొక మంచిగా అనిపిస్తది. చూసిర్రా అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడి నుంచి వస్తాం మనము. రెగ్యులర్‌గా ఎప్పుడుంటే అదే దారి. నార్మల్ టైమ్‌ల ఇక్కడ ఇప్పుడు మనకు వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ ద్వారం ఓపెన్ ఉంటది. ఈ గుడి గురించి ఇందాక మళ్ళీ తర్వాత ఎళ్ళేటప్పుడు కలిస్తే పంతులనేది కొంచెం చెప్పిండు. ఇది నార్మల్ గుడి ఏం కాదమ్మా అనేసేసి. కొంచెం ఆయనతోని మాట్లాడేసేసి చూడండి అంతా డెకరేషన్ బాగా చేసిర్రు. ఆ స్తంభాలు అవి ఎంత పాతయి గదా! చాలా బాగా అనిపిస్తది. ఈ వ్లాగ్‌లో పంతులు కొంచెం ఈ గుడి గురించి చెప్పిండు. అది మాట్లాడేది వీడియో తీసిన. చూడండి బావుంటది. బా చెప్పిండు. ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం లోపల సత్యభామ సమేతంగా ఉంటాడు స్వామి. లోపల గర్భగుడిలో ఇక్కడ ఇదేమో ముందు పూజ చేసిర్రు గదా! ఇక్కడ పెట్టిర్రు. ఇది దర్శనం చేసుకొని మనం గర్భగుడిలోకెళ్ళినాం. బాగా అనిపించింది. వీళ్ళు వీళ్ళిక్కడ పారాయణం చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అందుకే వీళ్ళని కొద్దిసేపు వీడియో తీసిన. వీళ్ళయి కూడా వినండి. దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిద్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్. మనకిక్కడ పూరి జగన్నాథ్ గుడిలో ఎట్లుంటారో సేమ్ అదే లాగా అనిపించింది నాకు. పూరి జగన్నాథ్ గుడి చూసినట్టే అనిపించింది. ఇంకో సైడు గుడిలో ఇట్లా విగ్రహాలున్నాయి. చాలా బాగా అనిపించింది. చూడండి వేణుగోపాల స్వామి గుడిలో లెఫ్ట్ సైడ్ ఉంది చిన్న గుహలా ఒక రూమ్ లాగా ఉంది. ఆ చిన్న రూమ్ లాగా ఇక్కడ ఉయ్యాల ఊగుతున్నాడు వేణుగో జై శ్రీకృష్ణ అని ఉంది కదా, కృష్ణుడు ఉయ్యాల ఊగుతున్నాడు. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే ఒక రౌండ్ వేసుకొని వచ్చిందనమాట. బాగా అనిపించింది. చూడండి స్తంభాలు చూసిరా అసలు ఎంత బాగున్నాయో. ఇది మెయిన్ టెంపుల్ లోపల వేణుగోపాల స్వామి. చూపిస్తాను మంచిగా. చూడండి ఎంత బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోలేవు. అసలు ఛాన్స్ రాలేదు. మామూలు టైంలో అయితే లోపలికి వెళ్ళనిస్తారు కానీ ఈరోజు వెళ్ళనీయలేరనమాట. బాగుంది కదా.
सिद्धोऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी आद्योगी भवार्जुन योगिनामपि सर्वेषां मत्प्रतेनान्तरात्मना श्रद्धावा भजते यो मां समे युक्ततमो मतः। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः। सर्वेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ఇది చూసిరా, ఇది పుట్ట మధ్యలో ఇది చెట్టు, మారేడు చెట్టు. ఎంత బాగుందో చూడండి. మారేడు చెట్టు మంచి కాయలు కూడా కాసినాయి, బాగా అయినాయి. మారేడు చెట్టు చూడండి ఎంత మంచిగా ఉందో. మారేడు చెట్టు లోపల పుట్టని చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఇది కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడి చెప్పాలనిపించింది చెప్తున్నా. ఈ పాత శివాలయం మన మంచిర్యాల వీరభద్రుడి టెంపుల్కి వెళ్తుంటే మధ్యలోనే ఉంటది వేణుగోపాల స్వామి గుడి. అడంతా వచ్చేది వేరేగా మీద లోదుడు మార్వాడిసు బేగపదాలు కూడా ఎక్కువ వచ్చేది అప్పుడు. అంటే ఇది ఏంది దీని చరిత్ర ఈ శివాలయంది? ఇవన్నీ చాళుక్యుల కాలం నిర్మించబడిన ఆలయాలు ఇవన్నీ, ఆహా. పాత దేవాలయాలు. అవును, వేణుగోపాల స్వామి చాలా పాతది. ఇది పాతదే, ఆ. ఇది అప్పటిదే. ఇప్పుడు సంబంధుడు ఏది ఈ మంటపం, ఆ. ఇది కూడా మంటపమే. నేను అనేది ఏంటంటే మంచిర్యాల శివాలయం ఉంది కదా, అది ఫస్ట్దా ఇది ఫస్ట్దా? ఇది అప్పటివే, అన్నీ అప్పటివే. మన దగ్గర ఎందుకు చిత్రం కాలేదంటే మన దగ్గర ముస్లిం రాజులు పాలించారు. ఔరంగజేబు అప్పుడు దండయాత్రప్పుడు కొన్ని మన దేవాలయాలను శిథిలం చేశారు. కర్ణాటక అవన్నీ మన దగ్గర ముస్లిం రాజులు ఉన్నందుకు మన దేవాలయాలకి రాలే. అందుకే పాత దేవాలయాలు అట్లే ఉండిపోయింది మన దగ్గర. అది కదా, చాలా అసలు తీసేసిరంట కదా పాత గుళ్ళు మనది, విరగొట్టిర్రు, కూర్చిర్రు ఆ కాలంలో. హిమేత్ సాగర్ మాది పక్కనే, అందుకే రెగ్యులర్గా వస్తాము అని చెప్తున్నాను. ఆ రోడ్డు మొదలు ఆయన ఉండే చూడు ఈశ్వర సర్పంచ్ ఉండే మొదలు ఒకటే లేకుండా ఇక్కడికి. అవును, 86లో ఏమో మట్టి రోడ్ వేసాం. మట్టి రోడ్ ఉన్నప్పటి నుండే మేము స్టార్ట్ అయినాము. నా మూరి ఆయన్ని అప్పుడు కాంట్రాక్టర్ పనిచేస్తుండే. ఎవరు? బల్జాయినా గౌడ్స్ కాదు, బల్జాయినా జంగమైన ఆయనే వేసాం. అప్పుడు పంచాయతీ ఈశ్వరప్పన ఉండదు. ఈశ్వరప్పనా? అది అప్పటి నుంచి ఉండే ఆలయం. చరిత్రలు తెలియక మనకు ఇవి తర్వాత పెట్టినాయి ఇవన్నీ. శివుడు నంది పాతది. ఇప్పుడు లింగం అభిషేకం ఎప్పుడు ఉంటుంది? టైమింగ్స్ శివలింగము ఇంకా కొత్తది, అది వీరభద్రుడు పాతది, గోడకు వెలిసిండు. గోడకు వెలిసిండు ఆయన పాత దేవుడు. అవునా? అయితే ఆ వీరభద్రుడు చిన్నది ఉండే, శ్రీశైలం ఉన్నట్టు ముందు పాతది. అదే అదే. దాన్ని అప్పుడు అంత గుళ్ళ పైసలు ఉంటాయి, నందిల పైసలు ఉంటాయి, కొమ్ముల పైసలు ఉంటాయి, శివలింగంలో పైసలు ఉంటాయి అని చెప్పి అప్పుడు కొంతమంది గుళ్ళె పడి శిథిలం చేశారు విగ్రహాన్ని. చేస్తే బేగంపదారు వాడు 1984 అనుకుంటా, 84, 85లో
ఆ పెద్ద శివలింగం ప్రెస్ చేసి మ్మ్హ్మ్. పెద్ద శివలింగం ఇంకా కొంచెం చిన్నది కూడా ఉంటుంది చూడండి. అవును ఉంది, అవునా? చూసిన నేను. అయితే ఇప్పుడు ఇది తెలిసింది వీరభద్రుడు గోడకున్నది వెలిసింది. ఇక్కడ లింగం శివలింగాలని ఇవన్నీ ఎప్పుడు ఏం చేస్తుండే ఎవరికి ఏం అది అప్పటి కాలంవి శివలింగాలు. అభిషేకం టైమింగ్స్ ఎప్పుడు ఇక్కడ 7 గంటల నుంచి తెలుస్తుంది గుడి డైలీ ఉంటుంది అభిషేకం. చేసుకుంటున్నాం ఆయన అభిషేకం ప్రియుడు ఆయన. అదే విష్ణుమూర్తి ఏమో అలంకారం ఎప్పుడు టైమింగ్స్ ఏంది? టైమింగ్స్ ఏంది అయ్య గారు ఇక్కడ? 7 నుంచి 12, 5 నుంచి 8. రోజు ఎప్పుడైనా రావచ్చు. ఉదయం పూట చేసుకుంటే మంచిది. అదే ఎప్పుడంటే అప్పుడు వచ్చి జీవితం వస్తుంది. కానీ ఉదయము సాయంత్రమే 4 నుంచి 5 నుంచి 6 మధ్యలో, ఉదయము 7 నుంచి 8, 9 మధ్యలో. 12 గంటలకు వచ్చి వస్తాడు, 1 గంటకు వచ్చి వస్తాడు. తిరుపతిలో ఎప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు అయ్యింది. ప్రాణాలు ఎప్పుడు తొక్కులాట్ల ప్రాణాలు ఎప్పుడు పోలే. లక్షల మంది వచ్చారు. అదే 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 ఈసారి అట్లయింది. ఏదో ప్రాబ్లం అసలు ఏడా. ఇప్పుడు నార్మల్ గుళ్ళలో ఉత్తరాయణ దర్శనం ఇప్పుడు మన దగ్గర ఓపెన్ చేసిరు. ఇట్లా చాలా గుళ్ళు ఓపెన్ చేస్తారు కదా, ఇక్కడ గుళ్ళల్లో వెళ్ళొచ్చు. ఏముంది అమ్మా తిరుపతి అనేది కలియుగ దైవం. అక్కడికి పోవాలని అందరికీ ఉంటుంది కదా. ఉంటుంది ఉంటుంది. మనము దూరం ఉన్నాము. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మన గుడికి వచ్చినట్టే పోతారు. అదే అదే చంద్రగిరి, కడప, చిత్తూరు, నెల్లూరు ఉందా, వాళ్ళు మన దేవునికి వచ్చినట్టే పోతుంటారు. సెలవు వచ్చిందంటే తిరుపతి ముఖం పోతుంటారు. అట్లా తమిళోళ్ళు ఎక్కువ ఆ తొక్కులాట చేసేది తమిళోళ్ళే. మీద పడతారు వాళ్ళు మొత్తం. ఆగము